భారత్ ఆవాస్ మేము చేసిన మేజర్ వర్క్ ఏంటి అంటే హైదరాబాద్ కనెక్ట్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసాం. హైదరాబాద్ ఎంత డెవలప్ అయింది అని అంటే ద మెయిన్ రీజన్స్ ద లోకల్ గవర్నమెంట్స్, జిహెచ్ఎంసీ. ఆ జిహెచ్ఎంసీని నడిపే మన కార్పొరేటర్స్ ఎలా వర్క్ చేస్తున్నారో మేము గ్రౌండ్ లెవెల్ సర్వీస్ చేయడం జరిగింది. అందులో ద బెస్ట్, ద మోస్ట్ యాక్టివ్ పర్సన్స్ లో నుంచి మన ముందున్నారు ఇప్పుడు దారిపల్లి రాజశేఖర్ రెడ్డి గారు ఫ్రమ్ లింగోజిగూడ నుంచి. ఆయన మాటల్లో లింగోజిగూడ వార్డ్ గురించి, ఆయన పొలిటికల్ జర్నీ గురించి, ఆయన పీపుల్లో ఎంత యాక్టివ్గా ఉంటారో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. నమస్కారం సార్. సార్, లింగోజిగూడ వార్డ్లో నుంచి మీరు బై ఎలక్షన్స్ ద్వారా ఎలక్ట్ అవ్వడం జరిగింది. ఫస్ట్ బీజేపీ పార్టీ నుంచి కార్పొరేటర్ ఎలక్ట్ అవ్వడం జరిగింది. ఫర్ అన్ఫార్చునేట్ రీజన్ ఆయన ఎక్స్పైర్ అవ్వడం జరిగింది. తర్వాత మిమ్మల్ని ఎలక్ట్ చేసుకున్నారు. సార్, ఏ రీజన్స్ వల్ల మిమ్మల్ని ఎలక్ట్ చేసుకున్నారు అనుకుంటారు సార్? అంటే సింపతి ద్వారా ఓట్లు వచ్చాయా, లేకపోతే మీ హార్డ్ వర్క్ ని చూసి ఓటేశారు అనుకుంటున్నారా, లేదా అప్పటి బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న యాంటీ మీద మీకు ఓట్లు వేయడం జరిగిందని మీరు అనుకుంటున్నారు సార్? మీకు ఎట్లా పీపుల్ మీ పైన ఏం చూసి మీకు ఓట్లు వేసారని మీరు అనుకుంటున్నారు? చూడమ్మా, అక్కడ నేను మై బర్త్ అక్కడ పాలిటిక్స్ లో మేము ఉన్నాం. ఓకే. సో అప్పటికే నేను 3 సార్లు ఓడిపోయినా. సో ఆయన ఓడిపోయినంత మాత్రాన నేను పబ్లిక్ నుంచి దూరం కాలేదు. నాకు చేతనైనంత వరకు ఐ ట్రైడ్ మై బెస్ట్. సో అదంతా క్యారీ అయింది. అదంతా క్యారీ అయ్యి అన్ఫార్చునేట్లీ ఆయన చనిపోవడం. యాక్చువల్లీ ఏకగ్రీవం కావాలనుకున్నాం, నేను కూడా అనుకున్నా. కొన్ని సంఘటనలు అక్కడ జరిగిన ఇబ్బందుల వల్ల అగైన్ ఐ వెంట్ టు అన్ ఎలక్షన్. సో తర్వాత ఆటోమేటిక్గా పబ్లిక్లా అంటే ఇక మేము మా కెపాసిటీ తోటి మేము రేవంత్ రెడ్డి గారు నా కోసం 11 కిలోమీటర్స్ పాదయాత్ర చేసిర్రు. ఆ రోజుల్లో 11 కిలోమీటర్లు పొద్దునొచ్చి రాత్రి వరకు ఇల్లు తిరిగిర్రు. సో అన్ని రీజన్స్ అన్ని కలిపితేనే నేను ఎన్నుకోబడిన. సో వన్ ఆఫ్ ద బిగ్ రీజన్ ఇస్ రేవంత్ రెడ్డి గారు ఆ రోజు సీఎం గారు కాదు, ఆ రోజు ఆయన ఎంపీ మాకు. సో ఈ కేమ్ అలాంగ్ అండ్ మమ్మల్ని గెలిపించే భాగంలో కీలక పాత్ర పోషించిండు. ఓకే సార్. అంటే సార్, మీ మేజర్ ప్రామిసెస్ చూసుకుంటే మీరు క్యాంపెయిన్ చేసే టైంలో గార్బేజెస్ పైన ఒకటి మేజర్గా చేయడం జరిగింది, రోడ్ ఇష్యూస్ పైన చేయడం జరిగింది, ప్లస్ శానిటైజేషన్ గురించి చేయడం జరిగింది సార్. దాంట్లో మీరు చేసిన ప్రామిసెస్ అవి. ఇప్పుడు దాని గురించి ప్రెసెంట్ స్టేటస్ ఎట్లా ఉంది సార్ లింగోజిగూడ? నేను ఇప్పుడు ఎన్నుకోబడిన తర్వాత ఫస్ట్ 1 year స్టడీ చేసినమ్మా. అంటే అక్కడ ఉన్న స్థితిగతులు ఏంది అవన్నీ కూడా చూసుకున్న తర్వాత మేజర్గా ఆడ లో లైన్ ఏరియా మాది. ఆ లో లైన్ ఏరియా కావాల్సినంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకున్నాం. ఆ తర్వాత లేటర్గా మెల్లిమెల్లిగా రోడ్స్ అనేవి డెవలప్ చేసినాం. ఇప్పుడు శానిటేషన్ పైన అంటే సైమల్టేనియస్గా శానిటేషన్ అండ్ డెవలప్మెంట్ ఈజ్ పార్ట్ ఆఫ్ వర్క్ అమ్మా. సో శానిటేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్. ఇప్పుడున్న పరిస్థితిలో శానిటేషన్ మీదనే కాన్సన్ట్రేషన్ పెరగాల. నా ఒక్క డివిజన్ అనే కాదు, టోటల్ హైదరాబాద్లో కమిషనర్ గారితో పాటు ముఖ్యమంత్రి గారు కూడా అత్యధిక ఇంపార్టెంట్ అనే సబ్జెక్ట్ ఏదైనా ఉంది ఈరోజు అంటే శానిటేషన్. హైదరాబాద్ పరంగా చూసుకుంటే ఈరోజు మనం విఐపి జోన్లలో మధ్యాహ్నం పూట కూడా శానిటేషన్ చేస్తున్నాం. 3 షిఫ్ట్లలో శానిటేషన్ చేస్తున్నాం విఐపి జోన్స్లో. విఐపి జోన్స్ ఇన్ సెన్స్ మీకు మేజర్ టూరిస్ట్ స్పాట్స్, బిర్లా మందిరు, సాలార్ జంగ్ మ్యూజియం, సెక్రటేరియట్, చార్మినార్, చౌమాలా ప్యాలెస్, ఇలాంటి ఏరియాస్లల్లో మేము రౌండ్ ద క్లాక్ ఈరోజు శానిటేషన్ చేయాల్సిన అవసరం ఏర్పడ్డది. ఎందుకు అంటే టూరిస్టులు వస్తుంటారు, హైదరాబాద్ నీట్గా ఉండాలి ఎండ్ ఆఫ్ ద డే. సో హైదరాబాద్ నీట్గా ఉంటేనే మనం హైదరాబాద్ని ప్రమోట్ చేస్తేనే మనము తెలంగాణ విల్ ఫ్లరిష్ అనే ఒకటే ఉద్దేశంతో సీఎం గారు చొరవ తీసుకొని రౌండ్ ద క్లాక్ ఈరోజు టూరిస్ట్ స్పాట్లో శానిటేషన్ జరుగుతుంది. ఇప్పుడు మీ ప్రామిసెస్ ఏదైతే చెప్పారో మేజర్గా నేను వచ్చిన తర్వాత లింగోజిగూడలో ఇది చేంజ్ అయింది అని చెప్పడానికి మీ నుంచి ఎఫర్ట్ పెట్టింది ఒక్కటే అమ్మా. నా మేజర్గా మా లో లైన్ ఏరియా కాబట్టి ఎక్కడ నీళ్ళు ఆగకుండా ప్రయత్నం చేసినా 90% సక్సెస్ అయినా ఇంకా 10% ఉంది, పని ఉంది, చేయాల్సిన అవసరం ఉంది. సో కాలం అన్నిటికీ ఆన్సర్ చెప్తుంది కాబట్టి ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద టైం. కొన్ని ప్రాజెక్ట్స్ టెండర్ స్టేజ్లో ఉన్నాయి. అవన్నీ కూడా వచ్చేస్తే ఆటోమేటిక్గా మేము ఆ రోజు ఏ రోజైతే నేను ఎన్నుకోబడినానో ఆ రోజు నేను అనుకున్న లక్ష్యాన్ని చేరుతా అని నేను అనుకుంటున్నామ్మా. ఓకే సార్. ఇప్పుడు అంటే మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఇంతకుముందు ఫస్ట్ మీరు ఎలక్ట్ అయినప్పుడు 5 years బ్యాక్ 10 years చూసుకుంటే మనకి బీఆర్ఎస్ ఉండింది. అప్పుడు ఒక బీఆర్ఎస్ కార్పొరేటర్కి వచ్చే ఫండ్స్ని లేదా కాంగ్రెస్ కార్పొరేటర్కి వచ్చే ఫండ్స్ ఏ విధంగా ఉండేవి? ఏదైనా నెంబర్ చెప్పగలుగుతారా? డిఫరెన్స్ చూపిస్తారు, కానీ ఎండ్ ఆఫ్ ద డే మేము ఒకటే ఏంటంటే జిహెచ్ఎంసీలో నేను చాలా గట్టిగా నమ్మేది ఏంటంటే కొట్లాడాల్సి వస్తుంది. ఫండ్స్ కోసం ఖచ్చితంగా కొట్టాడాలి, తెచ్చుకోవాలి. నీకు డివిజన్ ప్రజలు నిన్ను ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ఆ ప్రజల కోసమైనా నువ్వు కొట్లాడాలి, ఫండ్స్ తేవాలి. నేను ఆ 2 years కూడా పనిచేసినా, చాలా గట్టిగా పనిచేసిన.
నేను ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నా కూడా నాకు ఎప్పుడు ఇబ్బంది జరగలేదు. ఐఎమ్ టు వెరీ క్లియర్ ఆన్ ఇట్. ఓకే. నాకు ఏ రోజు ఇబ్బంది జరగలేదు. ఆ రోజు ఉన్నప్పుడు కూడా సరే వేరే కార్పొరేటర్కి 10 కోట్లు వస్తే నాకు 8 కోట్ల అన్న ఫండ్ వచ్చినాయి, ఏదో 1-2 కోట్లు అటు ఇటు తగ్గిండొచ్చు, కానీ నాకు ఎక్కడ ఇబ్బంది జరగలేదమ్మా. ఖచ్చితంగా నేను ఆ రోజు కూడా పనిచేసిన, ఎక్కడ కూడా ఇబ్బంది అయితే రాలేదు నాకు. ఓకే. మేము లోకల్ లెవెల్లో సర్వీస్ చేసినప్పుడు మాకు మేము విన్నది ఏంటి అని అంటే, మీరు ఏ టైంలో కాల్ చేసినా మీరు అవైలబుల్గా ఉంటారు అని చెప్పేసి. అంటే ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఆ నెంబర్ మీ పర్సనల్ నెంబర్ ఎవరి దగ్గర అవైలబుల్గా ఉంటుంది? అంత యాక్యురసీగా, అంత ఇమీడియట్గా రెస్పాన్స్ ఎట్లా? మోర్ ఓవర్ కాల్స్ కన్నా ఎక్కువ వాట్సాప్లలో, అంటే మేజర్గా ఇప్పుడు ప్రాబ్లం కదమ్మా అడ్రస్ చేయాల్సిన, కాల్ కాదు కదా. ఇప్పుడు నా ఫోన్ ఇప్పుడు ఏరోప్లేన్ మోడ్లో ఉంది. వాట్సాప్లో వచ్చిన మెసేజెస్ ఏంటంటే తర్వాత చూసుకొని అడ్రస్ చేస్తాం. పలానా కాలనీలో డ్రైనేజ్ పొంగుతుంది, పలానా కాలనీలో స్ట్రీట్ లైట్ రావట్లేదు, పలానా కాలనీలో రోడ్లో ఏదో ఇబ్బంది ఉంది, వాటర్ స్టాగ్నేషన్ ఉంది, మాన్సూన్ అంటే వర్షాలు పడుతున్నప్పుడు వాటర్ స్టాగ్నేషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా మాకు వాట్సాప్లో వస్తాయి కాబట్టి మినిమం టు మినిమం దాని మీద 1 గంట అయితే స్పెండ్ చేస్తాం. పొద్దున 5:30కి లేచి అలవాటు. ఆ అలవాటు మమ్మల్ని అంటే పబ్లిక్ని ఎక్కువ కనెక్ట్ చేస్తుంది. ఎందుకంటే పొద్దున్న 5:30కే పోయి ఏదో కాలనీలో వాకింగ్ చేస్తాం. స్వామికారం సకార్యం 2 నెరవేరుతాం. వాకింగ్ చేస్తాము, ఎట్ ద సేమ్ టైం ఎక్కడైనా పని ఉంటే అటెండ్ చేస్తాం. సో ఆ విధంగా అంటే ఐ కెన్ అటెండ్. అంటే కొన్ని మిస్ అవుతాం కాల్స్, అన్నీ చేస్తామని కాదు కానీ, బట్ మా అదృష్టానికి ఏంటంటే ఆఫీసర్స్ కూడా జెన్యూన్ ఆఫీసర్స్ ఉన్నారు. జిహెచ్ఎంసీ నుంచి మాకు ఏదైతే మా దగ్గర స్టాఫ్, నేను అంతటా ఉండరు అని నేను చెప్పలేను అట్లా, కానీ నా దగ్గర మాత్రం నాకు ఏ రోజు స్టాఫ్తో ఇబ్బంది జరగలేదు. మా జిహెచ్ఎంసీ నుంచి నాకు ఎంటమాలజీ డిపార్ట్మెంట్ అనుకోండి, ఇంజనీరింగ్ సెక్షన్ అనుకోండి, స్ట్రీట్ లైట్స్ అనుకోండి, ఎవరైనా అనొచ్చు, వాళ్ళు మేజర్గా కావాల్సింది వాళ్ళు 3. ఆ 3-4 హార్టికల్చరు, అర్బన్ ఫారెస్ట్రీ, స్ట్రీట్ లైట్స్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, వీళ్ళందరూ కూడా డిపార్ట్మెంటల్గా ఆఫీసర్స్ మాత్రం నాకు జెన్యూన్ ఆఫీసర్స్ దొరికినారు. ఈ ఆఫీసర్స్ ఎక్కడ కూడా నాకు పనిచేసే విధానంలో నాకు ఇబ్బంది జరగలేదు అసలు. ఓకే. మీ మాటల్లో మేము చాలా వినింది ఏంటి అంటే, ఓపెన్ గార్బేజ్ సిస్టమ్ని మొత్తం తీసేస్తాను, లింగోజి కూడా ఏదైతే ఉందో అక్కడ ఓపెన్ గార్బేజ్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని మొత్తానికే క్లోజ్ చేస్తాను, బికాస్ దాని వల్లనే ప్రాబ్లం ఎక్కువ ఫేస్ అవుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. అదే కదమ్మా అన్నిటికన్నా దానికి సొల్యూషన్ ఎట్లా తీసుకురా? సొల్యూషన్ పొద్దున ఈరోజు పొద్దున 6 o'clockకి ఈరోజు గార్బేజ్ వెహికల్ పాయింట్స్ అని ఉంటాయి మనకు. అంటే గార్బేజ్ కలెక్షన్ రోడ్ల మీద పబ్లిక్ బేసికల్గా పబ్లిక్ తోనే ఇబ్బంది అవుతుంది. అంటే వాళ్ళు ఎక్కడంటే అక్కడ గార్బేజ్ చేయడము. పొద్దున మా గార్బేజ్ వెహికల్ పాయింట్స్ ఉంటాయి. ఆ వెహికల్ పాయింట్ దగ్గర పోయి చెక్ చేసుకుంటాను నేను కూడా. అంటే ఎంత గార్బేజ్ లిఫ్ట్ చేయగలిగినాము, ఎంత క్లీన్ ఉంది, మళ్ళీ ఊడిపిస్తాము, ముగ్గేస్తాము, 100 రకాలుగా పబ్లిక్ని ఎడ్యుకేట్ చేసినా కూడా చేంజ్ వస్తుంది. అంటే రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే అనేది నేను బాగా నమ్ముతా కాబట్టి టైం పడుతుంది. కొంచెం చేంజ్ వస్తుంది. వర్షాకాలంలో కొంచెం ఇబ్బంది ఉంటుందమ్మా, ఎందుకంటే తడి వాళ్ళు కూడా ఎత్తాలన్నా చాలా ఇబ్బంది పడతారు లేబర్. అంటే జనరల్గా చాలా చోట్ల కొటేషన్స్ రాస్తున్నారు, ఎడ్యుకేటెడ్ పీపుల్ రోడ్డు మీద చెత్తేస్తున్నారు, అన్ఎడ్యుకేటెడ్ వచ్చి తీసేస్తున్నారు అని. అది హార్ట్ టచింగ్ కోట్. అది ఎడ్యుకేటెడ్స్ వచ్చి రోడ్డు మీద చెత్తేసిపోతున్నారు, అన్ఎడ్యుకేటెడ్స్ వచ్చి ఊడ్చిపోతున్నారు. సో దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ హైదరాబాద్ అండ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ లింగోజిగూడ ఆల్సో అండ్ ఎల్బీ నగర్ ఆల్సో. సో అది అరికట్టాల్సిన అవసరం ఉన్నది. బేసికల్గా పబ్లిక్లో నుంచి రావాలా. మేము చేస్తున్నాం, మా వంతు ప్రయత్నంగా మేము చేస్తూనే ఉన్నాం. బట్ ఇక అది ఎంతవరకు రీచ్ కాగలుగుతాం అనేది పబ్లిక్ కూడా చెప్తారు. సార్ రోడ్ దాని గురించి ఏం ప్లాన్ ఉండింది సార్ లింగోజిగూడలో? రోడ్స్ దానిపైన రోడ్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసినామా. ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద రోడ్స్ ఆర్ కంప్లీటెడ్. ఎస్. ఇప్పుడు మీకు వార్డ్కి ఇంత అమౌంట్ అని చెప్పేసి సెగ్రిగేట్ చేసుకుంటారు జిహెచ్ఎంసీ వార్డ్స్కి, అంటే లింగోజిగూడ అట్లేం ఉండదమ్మా. ఇప్పుడు ప్రయారిటీస్ ఎట్లుంటాయి అంటే డిపెండ్స్ అపాన్ ఏరియా ఉండిద్ది సార్. ఇప్పుడు వర్క్ ఉందనుకోమ్మా, ఒక 10 కోట్ల పని ఉంటే కూడా కొన్ని ఏరియాస్లో ఇచ్చేస్తారు. అంటే ఆల్ డిపెండ్స్ ఆన్ ద. ఇప్పుడు మాకు సరూనగర్ లేక్ ఉంది, ఇప్పుడు ఆ లేక్కి 30 కోట్లు కావాలి, 30 కోట్ల రూపాయలు రావాలి. సరూనగర్ లేక్ ని అంటే మనం కొంచెం బ్యూటిఫై చేసుకొని ట్యాంక్ బండ్ లాగా కొంచెం బ్యూటిఫై చేసి లైట్లు, బటర్ఫ్లై లైట్లు, అక్కడ టైల్స్ అవి ఇవి వేసి బండ్ స్ట్రెంథనింగ్ అదంతా చేయాలంటే ఒక 30 కోట్లు కావాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ నేను రీసెంట్ గా ఒక బ్రిడ్జ్ కోసం 6 కోట్లు ఇచ్చింది గవర్నమెంట్. ఆ బండ్ స్ట్రెంథనింగ్ కోసం ఒక 6 కోట్లు ఇచ్చింది, బ్యూటిఫికేషన్ కోసం ఇంకొక 6 కోట్లు ఇచ్చింది, స్టామ్ వాటర్ డ్రైనేజ్ కోసం ఒక 5.5 కోట్లు ఇచ్చింది, ఒక 22 కోట్లు తేయగలిగిన. సో అక్కడ అవసరం ఉంది. ఇట్స్ నాట్ నేను అడగంగానే ఇస్తానని కాదమ్మా. ఎండ్ ఆఫ్ ద డే ఆఫీసర్లు అసెస్ చేసుకుంటారు అక్కడ అవసరమా లేదా.
అది మనం కూడా తిరుగుతూనే వస్తుంది, ఏదో మన ఇంట్లో కూర్చొని కాగితం పెట్టినాం కదా అని ఇయ్యాలని ఏం లేదు, అట్లా ఉండదమ్మా. కాగితం పెట్టినా నువ్వు తిరగాల, నువ్వు తిరిగితే అది ఒక స్టేజ్ నుంచి మీ దగ్గరకు వస్తుంది, మీ సార్ దగ్గర పోతుంది, ఇంకో సార్ దగ్గర పోతుంది, బయటకు వస్తుంది మళ్ళీ పేపర్. ఓకే సార్, ఇప్పుడు అంత ఎలొకేషన్ ఇప్పుడు మీరు మీ మాటల్లోనే విన్నా, డెవలప్ అయిన దగ్గరే పెడుతున్నారా లేదా స్లమ్స్ చూసుకుంటే సార్, స్లమ్స్ కూడా ఉన్నాయి లింగోజిగూడలో. మేము వెళ్ళి మాట్లాడినప్పుడు స్లమ్స్ పైన ఎంత కాన్సన్ట్రేట్ చేస్తారు, ప్రయారిటీ ఉంటుందమ్మా, అండ్ ఎంత పర్సెంట్ సార్? అంటే దాని గురించి మీరు పర్సనల్ దానిపైన నేననే కాదు, ఇక్కడ పొలిటికల్ గా, అంటే ఒక పొలిటికల్ సిస్టమ్ లను గుర్తుపెట్టుకో, యూఆర్ టూ యంగ్, యూ షుడ్ లెర్న్. పొలిటికల్ సిస్టమ్ లా ప్రతి ఒక్కరి కాన్సన్ట్రేషన్ అనేది స్లమ్స్ ఉంటాయి ఫస్ట్. బికాజ్ బిలో పవర్టీ ఎవరైతే ఉంటారో, బీపీఎల్ లో ఉంటారో, వాళ్ళని మెరుగుపరిస్తేనే సిస్టమ్ తయారవుతుంది. అంటే మనం బీపీఎల్ వాళ్ళని చూసుకోకుండా ఇంకా అదే పెద్ద పెద్ద దాంట్లో మనం చేసినాం అనుకోమ్మా, ఇబ్బంది పడతాం. సో ఎక్కడైతే బీపీఎల్ ఉంటుందో, బిలో పవర్టీ లైన్స్ ఉంటాయో, వాళ్ళ కాలనీ మెరుగుపరిచినట్టయితే అక్కడ పిల్లలకు రోగాలు రాకుండా ఉంటాయి, ఆ పిల్లలు ఎడ్యుకేట్ అవుతారు, స్కూల్స్కి పోతారు, ఆ స్కూల్లో చదువుకుంటారు, పిల్లలకు వ్యాధులు రాకుండా ఉంటాయి. ఇది మేజర్గా నేననే కాదు, ప్రతి పొలిటికల్ లీడర్ ఆలోచన ఆ విధంగానే ఉంటుంది. నాకనే కాదమ్మా, సిన్సియర్లీ స్పీకింగ్ ప్రతి పొలిటికల్ లీడర్ ఆలోచన బీపీఎల్లో ఉన్న కాలనీస్ని కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇప్పుడు మనం కాంగ్రెస్ గవర్నమెంట్ ని చూస్తున్నాం, ఏమైనా చేంజ్ చెప్పగలుగుతారా? ఇంతకు ముందు దానికి ఇప్పటికి మీ పర్టికులర్ వార్డ్ లో ఏం చేంజ్ అయింది అని అనుకుంటున్నారు? ఫండ్స్ విషయంలో అవనివ్వండి, డెవలప్మెంట్ విషయంలో అవనివ్వండి, లేకపోతే కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏం మేజర్ చేంజ్ అయింది? మెయిన్ స్టాగ్నేషన్ ఆఫ్ వాటర్ స్టాగ్నేషన్ మా దగ్గర అది చాలా పెద్ద ప్రాబ్లం. అది అంటే ఇంతకు ముందు అట్లా ఉండేది, ఆఫ్టర్ కాంగ్రెస్ ద చేంజ్ చేసుకోగలిగిన, అంటే కొంచెం ఫండ్స్ పెట్టడం దానిపైన, అది తీసుకురావడము. ఇప్పుడు అదే నేను చెప్తున్నా లేక్ గురించి. ఇప్పుడు ఈ లేక్ అన్ని కూడా జూన్ లో వచ్చినాయి ఫండ్స్ అన్ని కూడా, లేక్ డెవలప్మెంట్ కోసం. లేక్ డెవలప్మెంట్ కోసం మొన్న జూన్ మంత్, జూన్ 7th, ఆగస్ట్ 8th ఇట్లా కొన్ని డేట్స్ లా శాంక్షన్స్ ఇచ్చినాం. ఆ శాంక్షన్స్ అన్ని కూడా ఈ రోజు టెండర్ స్టేజ్కి వచ్చినాయి. ఈరోజు పనులు స్టార్ట్ అవుతాయి, ఇంకొక 10-15 days లో పనులు స్టార్ట్ అవుతాయి. సో మేజర్ చేంజ్ అంటే నేను ఎప్పుడైతే సరూనగర్ లేక్ బ్రహ్మాండంగా చేస్తానో, ఐ ఫీల్ దట్ ఇస్ అ మేజర్ చేంజ్. బికాస్ ఇంటర్నల్గా ఏవైతే చేయాల్సినవి ఉన్నాయో, రోడ్స్, డ్రైనేజ్ వ్యవస్థ, స్టామ్ వాటర్ వ్యవస్థ, స్ట్రీట్ లైట్స్, ఇవన్నీ కంప్లీట్ చేసినాం. ఇది చేసినట్టయితే ఖచ్చితంగా మార్పు తీసుకొచ్చినా అవుతా. ఓకే సార్, ద వన్ థింగ్ మేము వినింది ఏంటంటే సార్, ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో మీ పర్టికులర్ రియల్ ఎస్టేట్ పరంగా వస్తే, ల్యాండ్స్ ఏ దానికి యూజ్ చేయాలో దానికి కాకుండా వేరే పర్పస్కి యూజ్ చేస్తున్నారు, లేదా ల్యాండ్ ఇష్యూస్ అవుతున్నాయి లింగోజిగూడలో, దాన్ని ప్రివెంట్ చేయడానికి వాట్ యు ఆర్ టేకింగ్ మెజర్స్? లేదమ్మా, గవర్నమెంట్స్ ఆర్ దేర్ టు ప్రివెంట్ ఇట్. యాజ్ ఎ లీడర్గా మనం ఇంతవరకు ఏం చెప్తామంటే, ఎక్కడ ఇబ్బంది అవుతుంటే, ఎక్కడైనా గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడైనా ఎంక్రోచ్ అవన్నీ చేస్తున్నారు అనుకోండి, విల్ ట్రై అవర్ బెస్ట్ టు ఆపడానికి. ఆ లోకల్ ఎంఆర్ఓ గారికి మేము ఫోన్ చేస్తాము, ఒక లెటర్ ఇస్తాము, కాకుంటే లోకల్గా పిఎస్లో చెప్తాము, అవి చేసి ల్యాండ్ని సెక్యూర్ చేసుకుంటాం. సో అవి సెక్యూర్ చేస్తేనే, ఈరోజు మీరు ఏ విలేజ్ కన్నా పోరమ్మా, ఈరోజు చెప్తున్నాను, ఏ ఊరికన్నా మినిమం 1 acre లేకుండా స్కూల్ ఉండదు. మినిమం 1 acre. నువ్వు ఏ ఊరికన్నా, మీదే ఊరు? మాది సార్ భద్రాచలం, మనుగూరు. మీ ఊర్లో స్కూల్ ఉందా? ఎన్ని ఎకరాలలో ఉంది? 2 గవర్నమెంట్ స్కూల్స్ గురించి మాట్లాడుకుంటాను, మాక్సిమం 1 acre. 1 acre పైనే ఉంది కదా, అది కాంగ్రెస్ చేసింది. నువ్వు గుర్తుపెట్టుకో ఇది, బికాస్ ఇట్స్ అ బిగ్ అచీవ్మెంట్. ఈ రోజు అనిపిస్తుంది అందరికి ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ అని అడుగుతారు మమ్మల్ని. ఎస్, కాంగ్రెస్ చదువు చెప్పింది మాకు, ఆ స్కూల్లోనే చదువు చెప్పింది, ఆ 2 ఎకరాల స్కూల్లోనే చదువు చెప్పింది. ఈ రోజు నేను పోతున్న కాన్వెంట్ స్కూల్ 400 గజాల స్కూల్లో చదువు చెప్పలే నాకు. ఈ దేశానికి చదువు పరిచయం చేసింది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు, ఆ 2 ఎకరాలల్లో. నువ్వు చెప్తున్న 1 acre. అంటే అవి సెక్యూర్ చేస్తే, నువ్వు అన్నది నేను కోరిలేట్ చేస్తుందంటే, ఏదైతే ఇప్పుడు ల్యాండ్ ఉన్న సెక్యూర్ చేసుకోగలిగితే, దాంట్లో ఫ్యూచర్ అవసరాలు, పిల్లలకు అవసరాలు, స్కిల్ సెంటర్స్, అట్లాంటి సెంటర్స్ అన్ని కూడా డెవలప్ చేయడానికి మనకొక ల్యాండ్ బ్యాంక్ ఉంటుంది. అది ఇంపార్టెంట్. లింగోజిగూడ యూత్ కి మీరేం చెప్పాలనుకుంటున్నారు? జస్ట్ యూత్ విషయంలో నేను చాలా క్లియర్ గా చెప్తామా, డోంట్ ఫాలో రవి ఐబొమ్మ. వెరీ సిన్సియర్ గా నేను చెప్తున్నా, రవి ఐబొమ్మని ఫాలో కాకండి. రవి ఐబొమ్మని ఎట్లా ఆపాలనో, ఎవడైతే ఆ క్రైమ్ ని, అంటే సైబర్ క్రైమ్ ని ఎవడైతే ఆపగలుగుతాడో అది ఫాలో కండి. ఈ రోజు రవి బొమ్మ సైబర్ క్రైమ్ ని ఎంకరేజ్ చేసుకుంటా, పిల్లలంతా వానెంబడి ఫాలో అవుతున్నారు. ఏందమ్మా నాకు అర్థం కాదు అసలు. ఇస్ ఇట్ ఫేర్? నాకు ఫ్రీగా టీవీలో నాకు సినిమా చూపిస్తున్నారు, ఇదా నీకు కావాల్సింది? నేనేమంటున్నామా, ఈరోజు సైబర్ క్రైమ్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్రైమ్.
ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు, ఇంట్లో కూర్చొని క్రైమ్ చేస్తున్నారు అందరు. అది ఆపగలిగిన రోజు నువ్వు ఇంజనీర్ అవుతావు. అర్థమైందమ్మా? నువ్వు ఇంజనీర్ ఎప్పుడైతావు? ఇంజనీర్ అంటే ఏంది? ఏదైనా కొత్తది కనుక్కుంటేనే వాడు ఇంజనీర్. ఐ రిక్వెస్ట్ ఆల్ ద యూత్ హూ ఆర్ అంటే ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లలు, ఎస్పెషల్ గా మా డాటర్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఈరోజు, నేను పిల్లలందరికీ చెప్తున్నా, ఐబొమ్మ లాంటి క్యారెక్టర్స్ ని ఆపండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐబొమ్మ రవి లాంటి క్యారెక్టర్స్ ని మీరు ఎందుకు, ఐబొమ్మ రవి మాకు ఫ్రీగా సినిమా చూపించిండు, ఇది కాదు కదా మాకు కావాల్సింది. డ్రగ్స్ ఎట్లా ఆపగలుగుతున్నాము, గంజా ఎట్లా ఆపగలుగుతున్నాము, ఇది కదా పిల్లల్ని ఆపాల్సింది. అక్కడ కదా మనము ఇది చేయాల్సింది. ఐబొమ్మ రవిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అరికట్టయ్యా, అది ఆపయ్యా నువ్వు, అదే నువ్వు చేయాల్సింది. గాంజా ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది గాంజా? ఈ ఇంటికి పార్సల్స్ వస్తుంటాయి కదా, అమెజాన్ నుంచి అక్కడి నుంచి వస్తుంటాయి కదా, అట్లాంటి దాంట్లలో డ్రగ్స్ కానీ ఇట్లాంటివి వస్తుంటే అది ఎట్లా అరికట్టాలి, ఆపండి మీరు. సైబర్ క్రైమ్, ఇప్పుడు నీ అకౌంట్ లో నుంచి ₹1,00,000 పోయినాయి, దాన్ని ఎట్లా ఆపాలి? అదే రవి నువ్వు చేయాల్సింది. నువ్వు చేయాల్సింది దొంగ సినిమాలు తీసి పబ్లిష్ చేస్తా అంటే ఎట్లయితుంది? అది తప్పు కదా. యూత్కి నేను చెప్పేది అది ఒకటే, డోంట్ ఫాలో రవి లాంటి మనుషులు ఫాలో కాకండి. రవిని ఆపగలిగిన ఫాలో కండి. సివి ఆనంద్ గారిని ఫాలో కండి. డ్రగ్స్ విషయంలో డ్రగ్స్ ని ఈ రాష్ట్రం నుంచి ఎరాడికేట్ చేద్దామని ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి గారిని ఫాలో కండి. అంతేగాని ఐబొమ్మ రవిని ఫాలో అయ్యి రవి చేస్తున్న దొంగ సినిమాలన్నీ మనం టీవీలో చూసి ఎంజాయ్ చేస్తున్నట్టు తప్పమ్మా చెప్పేది. నేను యూత్కి చాలా క్లియర్గా చెప్తాను. సార్, ఇప్పుడు రీసెంట్ గా కౌన్సిల్ చూసుకుంటే 27 న్యూ వార్డ్స్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? అవసరమా 27 న్యూ వార్డ్స్? ఇంకా 177 అవుతుంది, ఇప్పుడు 150 వార్డ్స్ కాస్త 177. 27 మున్సిపాలిటీస్, అవి మున్సిపాలిటీస్, కార్పొరేషన్స్, విలేజెస్ 27 అన్ని కలిసి 27 లా మనకి ఇంకొక 150 వస్తాయి. ఇప్పుడు 150 ఉన్నాయి కదా, ఇంకా 150 వస్తాయి. 27 విలేజెస్ కలుపుకుంటే ఇక్కడ కార్పొరేషన్స్ ఉన్నాయి, మున్సిపాలిటీస్ ఉన్నాయి, గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇదంతా యూనిఫామ్ సిస్టమ్ లో ఉండాలి హైదరాబాద్ అనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్న డెసిషన్. ఈరోజు ఇంటర్లింకింగ్ ఆఫ్ రోడ్స్, ఇంటర్లింకింగ్ ఆఫ్ డ్రైనేజ్ సిస్టమ్, ఇంటర్లింకింగ్ ఆఫ్ వాటర్ సిస్టమ్, యానిమల్ బర్త్ కంట్రోల్ సిస్టమ్, ఇవన్నీ కూడా హైదరాబాద్కి ఎసెన్షియల్ ఫ్యాక్టర్స్ అమ్మా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది హైదరాబాద్ వన్ ఆఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటేనే అమెజాన్ లాంటి కంపెనీ హైదరాబాద్ వస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటేనే గూగుల్ లాంటి కంపెనీ హైదరాబాద్ వచ్చింది. ఇవన్నీ మనం ప్రొవైడ్ చేసినందుకు వచ్చింది. సో హైదరాబాద్ అనేది ఒక గ్రోత్ కి అంటే సింబల్, అంటే ఇండియాలోనే ఒక సింబల్ గా మారిపోతుంది. సి అవర్ సీఎం ఈస్ వెరీ క్లియర్ ఆన్ దిట్. వీ షుడ్ కాంపీట్ విత్ సింగపూర్. మనకు పోటీ ఎవరు లేరమ్మా ఈరోజు. మీరు మర్చిపోండి, హైదరాబాద్ కి తెలంగాణకి పోటీ అనేది ఇండియాలో లేదు. ఇండియాలో ఏ రాష్ట్రం లేదు మనకు పోటీగా. మనకు పోటీ అలా సింగపూర్ తోటే, మన పోటీ అలా జపాన్ తోటి పోటీ పడాలి మనం. హైదరాబాద్ 2009 లో MCH ఉండే, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్. స్వర్గీయులు రాజశేఖర రెడ్డి గారు దాన్ని ఏం చేసిరంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చేసింది. నౌ ఇట్ విల్ బి గ్రేటెస్ట్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సూన్. సరే పేరు ఏం పెడతారా, సీఎం గారు ఏం పేరు పెడతారా అనేది పక్కన పెడితే ఇట్ విల్ బి గ్రేటెస్ట్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. అంటే ఇన్ని రీజన్స్ కలిపి ఒక్క హైదరాబాద్ ఉంటుందమ్మా. హైదరాబాద్ పాపులేషన్ ఇస్ నాట్ లెస్ దెన్ 120 టుడే. టుమారో ఇట్ విల్ బి 170. అంటే తెలంగాణలో 70% అర్బనైజేషన్ ఇస్ హైదరాబాద్. సో యూనిఫామ్ గా రింగ్ రోడ్ లోపల ఉన్న ఊర్లన్నీ కలిసి మనకు హైదరాబాద్ ఫామ్ కావాలి. హౌ సార్, అంటే అది యూత్ కి ఎంత బెనిఫిట్ అవుతుంది అని అనుకుంటున్నారు? అదే అంటున్నామ్మా. ఇప్పుడు డీకంజెషన్ హైదరాబాద్ పైన చెప్తున్నాను. హైదరాబాద్ డీకంజెస్ట్ కావాలి. ట్రాఫిక్ నుంచి ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం మనం. సెగ్రిగేట్ అయిపోతుంది, అంటే ఎక్కడికక్కడ పోతాయి కంపెనీస్ కానీ, ఎక్కడికక్కడ మొత్తం చుట్టూ హైదరాబాద్ చుట్టూ వస్తాయి. ఎప్పుడు వస్తాయి? రింగ్ లోపల ఉన్న హైదరాబాద్ ఒకటి అయితే వస్తాయి. సో ఇవన్నీ కూడా హైదరాబాద్ స్ప్రెడ్ అయినప్పుడు నీలాంటి వాళ్ళకు కొత్త అవకాశాలు వస్తాయి. హైదరాబాద్ విల్ బికమ్ బిగ్, మోర్ మైగ్రేషన్ విల్ కమ్ టు హైదరాబాద్. ఇప్పుడు 1 టైర్ సిటీస్ ఉంటాయి, వరంగల్, మహబూబ్ నగర్, నల్లగొండ, ఖమ్మము, ఇట్లా 1 టైర్ 1 సిటీస్ అవన్నీ కూడా. ఆ సిటీస్ అన్ని కూడా అర్బనైజేషన్. మీ ఊర్లో నుంచి వస్తారుగా ఖమ్మంకి, ఖమ్మంలో ఉంటారుగా. సో ఇవన్నీ కూడా జరగాలంటే హైదరాబాద్ కి, నీకు హైదరాబాద్ మైగ్రేషన్ ఎట్లా చూస్తున్నావు? నాట్ డిస్ట్రిక్ట్స్, నాట్ స్టేట్స్,
కంట్రీస్ నుంచి వస్తున్నారు హైదరాబాద్. Yes. దట్ ఈస్ హైదరాబాద్ టుడే. మిమ్మల్ని ప్రజలు ఎంత నమ్మి బై ఎలక్షన్ లో మిమ్మల్ని ఎంత నమ్మి ఓటేశారు కదా సార్, యాజ్ ఎ కార్పొరేటర్ గానే యూ వాంటెడ్ టు కంటిన్యూ ఆర్ యూ వాంటెడ్ టు ఎంటర్ ఇన్ యువర్ పాలిటిక్స్ లైక్ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ యూ వాంటెడ్ టు కమ్ అవుట్ ఫ్రమ్ కార్పొరేటర్ జోన్? It all depends, Amma. See, my focus is very clear. I want to be in politics. ఓకే. టుమారో వి డోంట్ నో. అంటే రేపు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు నాకు ఒక అవకాశం ఇచ్చి పర్టికులర్ స్థానం నుంచి పోటీ చేయాలంటే డెఫినెట్ గా నేను పోటీ చేయాల్సిందే. నా అంబిషన్ కూడా ఉంటది. Yes. See, we are a political party. Yes. We are not a NGO. యా. Say, we are not a NGO. Yes, of course, we you are are not purely a political party. My ambitions ఖచ్చితంగా నువ్వు అన్నట్టు రేపు గ్రోత్ మీదే ఉంటుంది నా అంబిషన్ తప్ప వేరే దాని మీద ఉండదు. ఖచ్చితంగా రేపు ఈ పదవి కన్నా పెద్ద పదవే రావాలని నాకు ఆలోచన ఉంది. ఆ ఆలోచన పరంగానే నేను కూడా సిస్టంలో ఉన్న ప్రాబ్లమ్స్ను నేను తీసుకుపోతుంటా. దానిని రిజాల్వ్ చేసిన రోజు పబ్లిక్లో మంచి పేరు వస్తుంది నాకు. సార్ ఇప్పుడు యాజ్ మీరు చెప్పినట్టు పీపుల్లో ఇంత ఇన్వాల్వ్ అయ్యి ఇంత ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుంటున్నారు కదా, మిమ్మల్ని నెక్స్ట్ మళ్ళీ ఒక కార్పొరేటర్గా చూడాలనుకుంటున్నారు. మేము సర్వే చేసిన ప్రకారం దే వాంటెడ్ టు సీ యూ అగైన్. ఇఫ్ యూ వాంటెడ్ టు బికమ్ అగైన్ యాజ్ అ కార్పొరేటర్, వాట్ ఈస్ ద మేజర్ ఫోకస్ అగైన్ నెక్స్ట్ 5 years? డెవలప్మెంట్ అనేది ఒక పార్ట్ అమ్మా. ప్రతి ఒక్కరు కూడా డెవలప్మెంట్ ఈజ్ ఒక పార్ట్ ఆఫ్, అంటే ఒక కార్పొరేటర్గా మాకున్న బాధ్యతను నిర్వహించుకుంటేనే ఇప్పుడు నువ్వు చెప్పినావు. ఇప్పుడు అందరికి ఏదమ్మా యూతే కదా, యూత్కి కావాల్సింది ఏందనేది ఫస్ట్ మీరు కూడా అనలైజ్ చేయండి, మేము కూడా అనలైజ్ చేస్తాం. యూత్కి కావాల్సింది ఏంది, యూత్ని చెడు నుంచి ఎట్లా దూరం చేయాలనేదే మేజర్గా నా ఆలోచన అమ్మ. బికాజ్ ఐ డూ హ్యావ్ కిడ్స్. నేను కూడా చేస్తుంటాం కదా, పిల్లలు ఎటు పోతున్నారు, ఎటు ఆలోచిస్తున్నారు అనే దాని మీద. ఇప్పుడే నేను ఐబొమ్మ రవి ఎగ్జాంపుల్ చెప్పిన. ఎవరు ఐబొమ్మ రవి గురించి నెగిటివ్గా మాట్లాడితే ఏమవుతుందో ఆలోచిస్తారేమో, కానీ నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ ఇట్. ఎందుకంటే యూత్ని మంచి దారిలో పెట్టాలన్నదే ఏ గవర్నమెంట్స్ అన్నా చేయాల్సిందేనమ్మా. ఇట్స్ నాట్ ఓన్లీ కాంగ్రెస్ గవర్నమెంట్, ఇంతకుముందున్న గవర్నమెంట్స్ అనుకోండి, ఇండియా వైడ్గా ఉన్న గవర్నమెంట్స్ అనుకోండి, యూత్ని చెడుదారిలో పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఒక తల్లిదండ్రిగానే కాదు, సమాజంలో ఒక కార్పొరేటర్గా ఒక 70,000 మంది రిప్రజెంటేటివ్గా నాకు కూడా ఉందమ్మా. సార్ విత్ ఇన్ ఓఆర్ఆర్ అంటే మన ఓఆర్ఆర్కి ఉన్న ఇండస్ట్రీస్ అన్ని ఓఆర్ఆర్ అవుతులు ఉండాలి అని చెప్పేసి మాట్లాడడం వినడం జరుగుతుంది. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఇస్ ఇట్ కరెక్ట్ ఆర్ రాంగ్? జీవో నెంబర్ 20 అని ఒక జీవో వచ్చిందమ్మా 2013లో. ఎప్పుడు 2013? చాలా చిన్న పిల్లవు నువ్వు ఆ రోజు. 2013 సంవత్సరంలో 12 ఏళ్ల క్రితం కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2013లో జీవో నెంబర్ 20 జీవో వచ్చింది. ఆ జీవో ఏం చెప్తుంది తెలుసా అమ్మ క్లియర్గా, ఆల్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ షుడ్ మూవ్ అవుట్ ఆఫ్ రింగ్ రోడ్ బయటికి వెళ్ళిపోవాలి ఇండస్ట్రీస్ అన్ని కూడా. సో ఈ రోజు ఏదైతే గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ ఉందో నీకు చెప్తా దాని గురించి. 70 ఏళ్ల క్రితం ఈ ఇండస్ట్రియలిస్టులు ఎవరైతే ఇంతమంది రింగ్ రోడ్ లోపల ఉన్న ఇండస్ట్రీస్లు అందరూ కూడా హైదరాబాద్ వచ్చి ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేసిరు. ఎవరి కోసం చేసిరమ్మా? వాళ్ళ ఒక్కరి కోసమే కాదు, ఇట్స్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ సిస్టమ్. వాళ్ళతో పాటు ఎంతో మంది వర్కర్స్ ని పని చేయించిండ్రు, ఇట్లాంటి ప్రోడక్ట్స్ తయారు చేసిండ్రు. ఇవన్నీ తయారు చేసినాక అర్బనైజేషన్ పెరిగిపోయింది. అంటే నువ్వు హైదరాబాద్కి వచ్చినావు, నేను హైదరాబాద్ వచ్చినా, మీ సార్ వచ్చిండు హైదరాబాద్, ఇంతమంది హైదరాబాద్ వచ్చినప్పుడు అర్బనైజేషన్ పెరిగింది. అర్బనైజేషన్ పెరిగినందుకు ఏమైపోతుంది అంటే చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా రెసిడెన్షియల్ అయిపోయింది. ఇప్పుడు నేను హైదరాబాద్ లో చిక్కడపల్లిలో ఉన్నా అనుకుందాం, అక్కడ ఇండస్ట్రీ ఉంది, ఆ చుట్టుపక్కల అంతా రెసిడెన్షియల్ వచ్చింది. ఆ ఫ్యాక్టరీ నడుస్తే వాళ్ళకి ప్రాబ్లం అయిపోతుంది కదా, ఆ చుట్టుపక్కల అందరు పొల్యూటెడ్ అవుతారు కదా. సో ఇప్పుడు రింగ్ రోడ్ బయటికి పోవాల్సిన అవసరం ఏముందంటే, ఇప్పుడు నేను చెప్పినా కదమ్మా, గ్రేటర్ లోపట రెసిడెన్షియల్, గ్రేటర్ బయట ఇండస్ట్రీస్. ఈ విధంగా మనం హైదరాబాద్ ని తీర్చిదిద్దినట్టయితే పొల్యూషన్ ఫ్రీ హైదరాబాద్ ఉంటుంది, హైదరాబాద్ లో పొల్యూషన్ ఉండదు. ఈరోజు గవర్నమెంట్ ఏదైతే జీవో నెంబర్ 27తో తీసుకున్న డెసిషన్ ఇది. జీవో నెంబర్ 27 అని ఒక జీవో తీసి ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక జీవో ఇచ్చి, ఆ జీవో ప్రకారమే ఈరోజు ఈ ఇండస్ట్రీస్ అన్నింటినీ కూడా మూవ్ చేసి వాళ్ళందరూ కూడా ఆ రోజుల్లో వాళ్ళు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేసిరమ్మా. ఈ రోజు ల్యాండ్ ఫ్రీగా రెగ్యులరైజ్ చేయట్లేదు గవర్నమెంట్ ఈరోజు ఫ్రీగా రెగ్యులరైజ్ చేయట్లేదు, దే ఆర్ పేయింగ్. ఈరోజు ఎస్ఆర్ఓ రేట్ ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ లో 50,000 ఉంది అనుకోమ్మా, గవర్నమెంట్ 70,000 రూపాయలు తీసుకొని రెగ్యులరైజ్ చేస్తుంది.
సబ్ రిజిస్టర్ వాల్యూ ఒకవేళ ఈ ప్రాంతంలో 50,000 ఉంటే గవర్నమెంట్ 70,000 రూపాయలు తీసుకొని రెగ్యులరైజ్ చేస్తుంది నీకు. సో దట్ ఈస్ పార్ట్ ఆఫ్ అర్బనైజేషన్ పెరిగిపోవడం వల్ల ఇండస్ట్రీస్ ని బయటికి పంపించాలి. ఇన్ యువర్ ఒపీనియన్ ఇట్ ఈస్ కరెక్ట్? అబ్సల్యూట్లీ ఐ కెన్ డిబేట్ ఎనీ ప్లాట్ఫామ్ అమ్మా. అబ్సల్యూట్లీ ఇట్స్ కరెక్ట్ డెసిషన్. ఇప్పుడు నువ్వైనా పొల్యూట్ మీ ఇంటి చుట్టుపక్కల ఫ్యాక్టరీ ఉంటుంటావమ్మా. కానీ సార్ ఎస్ ఇట్ ఈస్ కరెక్ట్, మీ పాయింట్ ఐ అగ్రీ విత్ దట్ సార్. ఎస్ ఇట్ ఈస్ కరెక్ట్, అర్బనైజేషన్ ఉండాలి అంటే రెసిడెన్షియల్ ఏరియా పెరిగిపోతుంది కాబట్టి ఇండస్ట్రీస్ బయటకు వెళ్ళాలి. కానీ ఎంప్లాయ్మెంట్ గురించి ఏమి ఆల్టర్నేషన్ ఏం అదే చూస్తున్నారు? చెప్తున్నాను, ఎంప్లాయ్మెంట్ కూడా ఇప్పుడు ఆ రోజుల్లో అక్కడ ఎంప్లాయ్మెంట్ అవసరం. ఆ రోజులు అక్కడ ఎంప్లాయ్మెంట్ చేసుకుంటూ నా చుట్టుపక్కల నువ్వు ప్లాట్ కొని ఇల్లు కొనుక్కున్నావు. ఈ రోజు ఆ ఫ్యాక్టరీ అనేది అక్కడ నుంచి మూవ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి కొంచెం ట్రావెల్ టైం, అంటే ఇప్పుడు మనం ఎందుకు కడుతున్నాం మెట్రో రైల్స్, బస్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఎందుకు ఇస్తున్నాం? ఇప్పుడు నీకు ఫ్రీ బస్ ఇస్తున్నాం, ఎందుకు ఇస్తున్నాము? నువ్వు ఉద్యోగానికి వస్తున్నావు కదా, నీకు ఇబ్బంది జరగొద్దనే ఉద్దేశంతో ఉద్యోగానికి వస్తున్నావు కాబట్టి ఫ్రీ బస్ ఇస్తున్నాం మీకు. అదే విధంగా మెట్రో ఏదైతే ఇచ్చినామో 4 పార్ట్ ఆఫ్ హైదరాబాద్, నౌ రింగ్ రోడ్ విల్ బి కనెక్టెడ్ విత్ రైల్ ఆల్సో సూన్. సో అట్లా జరిగినప్పుడు ఈ ఫ్యాక్టరీస్ ఎక్కడున్నా మనం పని చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది, ఈజీగా వెళ్తాం మనం. కాంగ్రెస్ పార్టీ ఒక యూత్ ని పాలిటిక్స్ లోకి తీసుకురావడానికి వాట్ యు ఆర్ డూయింగ్ సార్? యు ఆర్ ఫ్రమ్ కాంగ్రెస్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి కన్నా యూత్ ఎవరు ఉన్నారమ్మా? ఆయన ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ రోజు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో మీరు గుర్తుపెట్టుకోండి, ఈ రోజు గ్రామ పంచాయతీలో 12,733 గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వల్ల ఖచ్చితంగా యూత్ నెంబర్ పెరిగిపోతుంది. రేవంత్ రెడ్డి గారు ఇది ఆదర్శంగా నిల్చుంటున్నారు. రేవంత్ రెడ్డి గారిని చూసి యూత్ ఇన్స్పైర్ అయింది. గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఎక్కడ పోయినా సరే మినిమం 40 years లోపు, 30 ఏళ్ళ లోపు, 26 ఏళ్ళ పిల్లలే నిల్చుంటున్నారు. ఇది నేను ఖచ్చితంగా చెప్తున్నాను, నువ్వు గుర్తుపెట్టుకో. టేక్ మై వర్డ్, ఆఫ్టర్ నామినేషన్స్ యూ విల్ గెట్ ఎ రిజల్ట్. ఆ రోజు చెప్తాను నేను, మళ్ళీ నేను వస్తాను మీ స్టూడియోకి, నేను చెప్పిన మాట కరెక్ట్ అవుతుందో కాదో చూడు. ఎందుకు చెప్తున్నా అంటే రేవంత్ రెడ్డి గారు ఈరోజు యూత్ ఐకాన్ అమ్మా, ఆయన ఇన్స్పిరేషన్ ఈరోజు యూత్కి ఈరోజు. ఓకే సార్, ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాట్లాడడం జరిగింది కదా. హౌ మెనీ స్కూల్స్ ఆర్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ పాలిటిక్స్? యాజ్ అ ఉమెన్ నేను ఐ ఆమ్ సిట్టింగ్ హియర్ బికాస్ ఐ హ్యావ్ సమ్ అవేర్నెస్ అబౌట్ పాలిటిక్స్ అండ్ మీడియా అండ్ ఎవ్రీథింగ్ సార్. లింగోజిగూడ ఏరియాలో కూడా ఐ హ్యావ్ సీన్ సో మెనీ ఉమెన్ వర్కింగ్ అండ్ ఎవ్రీథింగ్, బట్ వాళ్ళకి పాలిటిక్స్ లోకి రావాలి, ఉమెన్ ఇన్ మీడియా షుడ్ కమ్ అవుట్. వాట్ అవేర్నెస్ యు ఆర్ క్రియేటింగ్? చేయాల్సిందేనమ్మా, ఎందుకంటే ఒక కార్పొరేటర్ గా నాకు కూడా బాధ్యత ఉంది. నేను ఒక గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని నేను వేస్తున్న రోడ్ చూపించిన, నేను కడుతున్న డ్రైనేజ్ చూపించిన, నేను ఎలక్ట్రిసిటీ ఎట్లా వస్తుందో చూపించిన. నేను నా బాధ్యతగా పిల్లలకి రీసైకిల్ అంటే ఇప్పుడు మనం రోజు వేస్తున్న చెత్త అక్కడ జవహర్ నగర్ లో డంపింగ్ అవుద్ది కదమ్మా. జవహర్ నగర్ కి పిల్లల్ని 5 బస్సులు కట్టి, మా సొంతంగా 5 బస్సులు పెట్టి పిల్లలందరినీ ఎడ్యుకేషన్ తీసుకుపోయినా. ఇక్కడికి జవహర్ నగర్ కి తీసుకుపోయి ఆ పిల్లలకి చెప్పినాం ఎనర్జీ ఎట్లా ప్రొడ్యూస్ అవుతుంది, ఎనర్జీ ఏ విధంగా ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది, ఇది ఏ విధంగా మీకు ఉపయోగపడుతుంది. ఆ రోడ్ చూపించిన, ఇగో రోడ్ ఫస్ట్ ఈ లేయర్ వేస్తారు మా ఇంజనీర్స్ తోటి. ఐఎమ్ నాట్ ఇంజనీర్, మా ఇంజనీర్స్ తో చెప్పి ఈ రోడ్డు ఫస్ట్ ఇట్లా వేస్తారు, 10 mm వేస్తారు, 30 mm వేస్తారు, సర్ఫేస్ చేస్తారు అని పిల్లల్ని ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం మేము కూడా. బట్ మోర్ ఆర్గనైజేషన్స్ అంటే ఇంకా చెయ్యాలా, అంటే ప్రాక్టికల్ గా ఏం జరుగుతుందో పిల్లలకు తెలవాలా. ఎడ్యుకేషన్ సిస్టమ్ లా ప్రాక్టికల్ గా జరుగుతుంది స్కిల్ డెవలప్మెంట్. వాట్ రేవంత్ రెడ్డి గారు పొద్దున్న లేసి మొత్తుకునేది అదే, స్కిల్ స్కిల్ స్కిల్. అంటే ఇప్పుడు తయారు చేయడానికి నాకు తెలుసు ఇది కూడా బట్టతో కుడుతున్నాను, ఎట్లా కుట్టాలనేది రావాలి కదా. సో దట్ ఈస్ వాట్ స్కిల్ డెవలప్మెంట్. సో నెక్స్ట్ 3 months లో వాట్ ఈస్ యువర్ మేజర్ ఫోకస్ ఆన్ లింగోజిగూడ? చెప్తున్నాం మా చెరువు, సరూనగర్ చెరువు, సరినగర్ చెరువు పరిసరాలు, ఆ కాలనీ చుట్టుపక్కల ఉన్న వెదర్ కండిషన్స్, ఆ చుట్టుపక్కల ఉన్న పొల్యూషన్, అది తీసేయడమే నాకు మేజర్ లక్ష్యం, వేరేదేం లేదు. ఇప్పుడు సార్ యు ఆర్ ఫోకసింగ్ ఆన్ యూత్, బట్ యూత్ ఎందుకు జిహెచ్ఎంసి ఇప్పుడు కార్పొరేటర్స్ ని చూసుకుంటే దే ఆర్ లో నెంబర్స్? అదే అమ్మా, యూత్ అట్రాక్ట్ అవుతలేరు పాలిటిక్స్ కి. ఈరోజు మా రేవంత్ రెడ్డి గారు ఇన్స్పిరేషన్ అవుతారు. రేపు రానున్న గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కాదు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, రాబోయే కార్పొరేషన్, రాబోయే కౌన్సిలర్ ఎలక్షన్లు అన్నిట్లో కూడా యూత్ రావాలని నేను కోరుకుంటున్నా. బికాస్ అందరూ అనుకుంటారు పాలిటిక్స్ చెత్త అనుకుంటారు, కానీ వస్తే తెలుస్తుంది ఆ చెత్త తీయాల్సిన అవసరం మీకుంది కదా. ఆ చెత్తని తీసేయాల్సిన అవసరం యూత్కు ఉన్నది. మరి ఎవరు చేయాలా? అందరూ అట్నే అనుకుంటే, రేవంత్ రెడ్డి గారు అట్నే అనుకుంటే ఈరోజు రాకనే పోతుండే కదా ఆయన కూడా.
ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చినందుకు ఎంతో మంది ఇన్స్పైర్ అయ్యారు యూత్ అంతా కూడా. ఈ రోజు మీరు నేను చెప్తున్నా కదా, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లలో, కార్పొరేటర్ ఎలక్షన్స్లో, కార్పొరేషన్ ఎలక్షన్లో, కౌన్సిలర్ ఎలక్షన్లో ఖచ్చితంగా యూత్ వస్తారు, నువ్వు చూస్తావు. ఎస్, జిహెచ్ఎంసీ రెవెన్యూ తీసుకుంటే 3,000 crore per annum గా క్యాలిక్యులేట్ చేసుకున్నారు. బట్ హైదరాబాద్కి వచ్చేసరికి ఓన్లీ 50 crore ఏదో ఇనిషియేషన్ చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో కొన్ని ఏమైతాయమ్మా, కొన్ని ప్రాజెక్ట్స్ గతంలో యాక్చువల్ గా జిహెచ్ఎంసీలో చాలా విపరీతంగా డబ్బు ఉండేదమ్మా, రికరింగ్ డిపాజిట్స్ ఉండేది జిహెచ్ఎంసీలో. అన్ఫార్చునేట్లీ ఐ డోంట్ వాంట్ టు క్రిటిసైజ్ మోర్ ఆన్ వాట్ హ్యాపెన్ ఇన్ ద పాస్ట్ గవర్నమెంట్స్, బట్ అప్పట్లో ఏం చేసిరంటే వాళ్ళు ఈ జిహెచ్ఎంసీ డబ్బుల్ని వేరే దగ్గర యూజ్ చేయడము, ఎక్కడెక్కడో బయట జరుగుతున్న అన్నిటికీ యూజ్ చేసి జిహెచ్ఎంసీని లో ప్రొఫైల్ జిహెచ్ఎంసీగా మార్చేసారు. దట్ ఈస్ బ్యాడ్. ఎందుకంటే హైదరాబాద్ అనేది సెకండ్ క్యాపిటల్ అని అందరం అంటాం మనం. ఈరోజు ఇండియాలో ఇట్ ఈస్ నాట్ సెకండ్ క్యాపిటల్, నో మోర్ ఇట్స్ సెకండ్ క్యాపిటల్, ఇట్ ఈస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఇట్ సెల్ఫ్. నా దృష్టిలో రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాల తర్వాత, నేను చెప్తున్నా ఇప్పుడు వచ్చిన తర్వాత, హైదరాబాద్ ఇస్ అ క్యాపిటల్ అండి. నేను చాలా సిన్సియర్గా చెప్తున్నా, ఇక్కడ జరుగుతున్న డెవలప్మెంట్ మీరు ఏ రాష్ట్రానికైనా పోయిరాం మనం. ఐ డోంట్ వాంట్ టు క్రిటిసైజ్ ఎవ్రీథింగ్ ఆన్ గవర్నమెంట్స్. ఎండ్ ఆఫ్ ద డే హైదరాబాద్ ఈస్ గ్రోయింగ్ లైక్ ఎనీథింగ్. బట్ వై ద బడ్జెట్ ఇస్ నాట్ ఫుల్ఫిల్? బడ్జెట్ అదే అంటున్నామ్మా. ఇప్పుడు ఏమవుతుందంటే బడ్జెట్కి ఉన్న కారణాలు కూడా ఉన్నాయి. మేజర్గా ఏమవుతుంది, తెచ్చిన అప్పులకు సగం కట్టాల్సి వస్తుంది. నెలకు ఇంట్రెస్ట్లో మినిమం డబ్బులు కట్టుకుంటూ పోతున్నాం. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం సరే చాలా చేస్తున్నామమ్మా. ఈరోజు జరుగుతున్న ఫ్లైఓవర్లు అనుకోండి, అండర్ పాస్లు అనుకోండి, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ డెవలప్మెంటే కదా. సరే బడ్జెట్ విషయానికి వచ్చినప్పుడు మేజర్గా శాలరీస్ అనుకోండి, డైలీ ఎక్స్పెండిచర్స్ అనుకోండి, ఇవన్నీ ఉంటాయి. సో బడ్జెట్ సబ్జెక్ట్ అనేది బాగా లోతుగా ఉంటుంది కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా నీకు చాలా టైం తీసుకుంటుంది. 1 గంట సేపు ఉందంటే చెప్పండి. పేరున ఏ దానికి ఎంత అలొకేషన్ అవుతుంది హైదరాబాద్లో, శానిటేషన్కి ఎంత అవుతుంది, ట్రాన్స్పోర్టేషన్కి ఎంత అవుతుంది, చెత్త ఎత్తడానికి ఎంత అవుతుంది, ఎలక్ట్రిసిటీకి ఎంత ఇస్తాము, స్ట్రీట్ లైట్లకు ఎంత ఇస్తాము, రోడ్ డెవలప్మెంట్కి ఎంత ఇస్తాము, రోడ్ మెయింటెనెన్స్కి ఎంత ఇస్తాము, పాట్ హోల్స్ మీయడానికి ఎంత ఇస్తాము, కార్పెటింగ్ చేయడానికి ఎంత ఇస్తాము, రోజు తుడవడానికి ఎంత ఇస్తాము, ఊడవడానికి ఎంత ఇస్తాము, పేపర్ వర్క్ ఎంత ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్కి ఎంత ఉంటుంది, కంప్యూటర్స్కి ఎంత ఖర్చు పెడతాము, ఇవన్నీ కూడా చెప్తా. ఒకరోజు నువ్వు టైం ఇయ్యి, రూపాయితో పాటు ఎట్లుంటుందో జిహెచ్ఎంసీలో నేను చెప్తాను నీకు. సార్, యాజ్ మీరు కంపేర్ చేసినట్టు వీ వాంటెడ్ టు గ్రో లైక్ సింగపూర్తో నేను కంపీట్ చేసుకుంటూ వస్తున్నాను అని చెప్తున్నారు. మరి ప్రతిదీ 10 o'clock or 11 o'clock క్లోజ్ చేయాలి అన్న ఒక అది వి షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అంటే నేను 100% ఐఎమ్ విత్ యూ. అది 100% మనం 10 o'clock బంద్ చేయాలనే సిస్టమ్ నుంచి బయటకు వచ్చేయాలి. ఎందుకంటే ఇంత పెరిగిపోయినాక ఇంకా 10 గంటలకే బంద్ చేయాలని చేతులు కట్టుకొని కూర్చోవడం అనేది ఇట్స్ నాట్ గుడ్. బట్ ఎట్ ద సేమ్ టైం వన్స్ అగైన్ ఐ రిక్వెస్ట్ ద యూత్, పాలిష్డ్ ఉందాం. అడ్డమైన ఇప్పుడు 10 తర్వాత తిరిగి వాళ్ళ సంఖ్య పెరగాలన్నప్పుడు ఏముండాలి, మన లోపల మార్పు రావాలి. మన లోపల మార్పు వస్తే ఖచ్చితంగా తిరుగుతాం అమ్మా. ఇప్పుడు 12 గంటల రాత్రి తిరగాలంటే నీకు ధైర్యం రావాలంటే ఎప్పుడు వస్తుంది, సెక్యూర్గా ఉందామంటేనే వస్తుంది కదా. సో యూత్ అనేది ఈ డ్రగ్స్కి, గాంజాకి, మాదక ద్రవ్యాలకు అలవాటు నుంచి దూరం అయినట్టయితే నీలాంటి అమ్మాయిలు కూడా రాత్రి 1 గంటలకైనా 2 గంటలకైనా దర్జాగా తిరగాల్సిన అవసరం ఉంది హైదరాబాద్లో. ఆ రోజు 24 hours బిజినెస్ నడవాలా, 24 hours అన్ని ఆర్గనైజేషన్స్ నడవాలా, రౌండ్ ద క్లాక్. సార్, మీ పర్టికులర్ లింగోజిగూడలో విత్ పోలీస్ డిపార్ట్మెంట్ యూ నీడ్ టు బి విత్ అటాచ్డ్. పోలీస్ డిపార్ట్మెంట్ అవనివ్వండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ అవనివ్వండి, హౌ ఇస్ యువర్ కనెక్షన్ విత్ దెమ్? హౌ దే ఆర్ అవైలబుల్? నేను చాలా సీరియస్ అమ్మా క్రైమ్ విషయంలో. నేను మీరు నమ్మరు కానీ కొట్లాడితే కూడా నా దగ్గర రారు, భయపడతారు. నేను ఉల్టా చెప్పేస్తాను, లోపటేయండి అని చెప్తాను నేను. బికాజ్ ఐఎమ్ వెరీ పర్టికులర్ అమ్మా. ఐ డోంట్ వాంట్ టు ఎంటర్టైన్. నా ఎంబడి 100 మంది తిరుగుతారా, 200 మంది తిరుగుతారా అనేది పక్కన పెడితే తప్పు చేసినందుకు శిక్ష పడాల్సిందే అమ్మా. అది నా వాడైనా సరే, ఎవరైనా సరే. నేను మా దగ్గర పోలీస్ సిస్టమ్ కానీ మేము ఒకటే చెప్తాము. పోలీస్ కూడా ఈరోజు మీరు అర్థం చేసుకుంటే ఇప్పుడు మహారాష్ట్ర పోలీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పోలీస్. ఇంకా మనం ఈరోజు అవునన్నా కాదన్నా కొన్ని విషయాలు యాక్సెప్ట్ చేయాలా. తర్వాత తెలంగాణనే ఉంటుంది. తెలంగాణ పోలీస్ అనేది ఈరోజు ఆడుకుంటుంది. మన అందరూ అనుకుంటారేమో కానీ వాళ్ళు నిజంగా తలుచుకుంటే 5 నిమిషాలు పట్టుకుంటారు ఏదైనా సరే. సరే కొన్ని విషయాలు ఎట్లుంటాయి అంటమ్మో వాళ్ళు చెప్పనంత మాత్రాన వాళ్ళ అసమర్థత అనుకోకూడదు ఎప్పుడు కూడా. మా దగ్గర పోలీసింగ్ అయితే మాత్రం నేను సిన్సియర్గా చెప్తున్నామ్మా, మోకాల మీద నడిపిస్తారు ఎక్కువ తమాషాలు చేస్తే. వీఆర్ వెరీ స్ట్రిక్ట్ ఆన్ పోలీసింగ్ అమ్మా. నేను క్రైమ్కి ఎంకరేజ్ చేసే వ్యక్తుల్లో నేను లేను. క్రైమ్ని ఎంకరేజ్ చేసేటోని కఠినంగా శిక్షిస్తా.
యాజ్ యూ సెడ్ ఓట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓట్ లేకుండా ఓట్ పర్సెంటేజ్ అనేది డిక్రీజ్ అయిపోతుంది అని చెప్పేసి వెన్ వీ గో టు గ్రౌండ్ లెవెల్ స్లమ్స్ ఉన్నాయి. అంటే ఒక హయ్యర్ పొజిషన్తో మాట్లాడాలి అని అంటే నేను కొంచెం హై పొజిషన్లో ఉంటే నేను అవైలబుల్గా నేను కలవడానికైనా మా ఎమ్మెల్యే గారినైనా ఇంకెవరిని కలవడానికైనా నాకు అవైలబిలిటీ ఉండేది. ఇప్పుడు నేను స్లమ్ నుంచి నేనే ఓట్ పర్సెంటేజ్ చూసినా రూరల్ ఏరియాస్లో ఇట్ వాస్ వెరీ హై. స్లమ్ పీపుల్ నుంచే ఎక్కువ ఓట్ పర్సెంటేజ్ ఉంటుంది. కానీ వాళ్ళకి ఒక ఎమ్మెల్యేని కలవాలన్నా ఒక కార్పొరేటర్ని కలవాలన్నా దెర్ ఇస్ అ బిగ్ డిఫరెన్స్. ప్రతి ఓటు ఇంపార్టెంట్ అన్నప్పుడు ప్రతి ఒక్కరి ప్రాబ్లం కూడా అంతే ఇంపార్టెంట్ కదా. ఫ్రమ్ పీపుల్ సైడ్ ఐమ్ టాకింగ్ దిస్ క్వశ్చన్, ఐమ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ అండ్ హౌ ఇట్ ఈస్. దట్ ఈస్ ఫ్యాక్ట్. అందుకోసమనే జనరల్గా లీడర్స్ ఏం చేస్తుంటారంటే బస్తీ బాటలని పడుతుంటారు. సో ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని రీచ్ కాలేకపోతారు ఒక్కొక్కసారి కాబట్టి లీడర్లే కొన్ని ప్రాంతాలలో ఎక్కడైతే బాగా కింది బీపీఎల్ ఏరియాస్ ఉంటాయో ఆ ఏరియాస్లో లీడర్సే ముందుగా వెళ్ళి అక్కడే పొద్దున కూర్చుంటారు. అప్పటిలాగా లేదమ్మా సిస్టమ్. అందరూ అనుకుంటారు ఇంట్లో కూర్చుంటే, ఏది కాదు ఇంట్లో కూర్చుంటారు. ఖచ్చితంగా లీడర్లు ఆ గ్రౌండ్లోకి వెళ్తారు. గ్రౌండ్లోకి వెళ్ళి గ్రౌండ్ రియాలిటీ ఏందో కనుక్కుంటారు, కనుక్కొని ఫోకస్ చేస్తున్నారు. ఈరోజు రేషన్ కార్డుల విషయం చెప్తా. హైదరాబాద్లో మొన్న లాస్ట్ 10 ఏళ్ళ నుంచి రేషన్ కార్డులు లేవు. ఈ రోజు అప్లై చేసిన కల్లా రేషన్ కార్డు ఇచ్చినాం మేము. అంటే బీపీఎల్ ఉండాలి, అంటే బిలో పావర్టీ లైన్ ఉండి అలా ఆర్థిక స్తోమతల బట్టి ఖచ్చితంగా ఈరోజు గవర్నమెంట్ పరంగా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సారథ్యంలో ప్రతి రేషన్ కార్డు అప్లై చేసిన వాళ్ళకి రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత గవర్నమెంట్ తీసుకుంది. చాలా వరకు రేషన్ కార్డులు ఇచ్చినాం, కొన్ని పెండింగ్ పడ్డాయి. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చింది, దానిలో మళ్ళీ పెండింగ్. అంటే ఇవన్నీ కూడా అవసరం. ఈరోజు అవసరం, ఇవన్నీ కూడా మోర్ అవసరం. ఒకటే అమ్మా, అందరూ చెప్తారు, నేను కూడా చెప్తున్నా, 2 అవసరాలు అందరికి ఉన్నాయి: ఎడ్యుకేషన్, వైద్యం, హెల్త్. ఈ 2 విషయాలనే అన్ని గవర్నమెంట్స్ కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి. రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఎడ్యుకేషన్ మీద పెట్టినంత శ్రద్ధ నేను ఈ రోజు వరకు, నాకు కూడా 49 ఏళ్ళు 50 ఏళ్ళకి దగ్గర పడ్డా, నేను ఈ రోజు వరకు ఆయన ఎడ్యుకేషన్ మీద అంత పెట్టినంత శ్రద్ధ ఏ ఒక్కరు కూడా పెట్టలేదమ్మా. ఇన్ ద పాస్ట్ గవర్నమెంట్స్, ట్రస్ట్ మీ, పిల్లలు చదువుకుంటేనే మీ అందరి భవిష్యత్తు ఉంటుంది, మన ఇండియా భవిష్యత్తు ఉంటుంది. పిల్లలు చదవాలా, ఖచ్చితంగా పిల్లలు చదువుకొని ముందుకు పోవాల్సిందే. రేవంత్ రెడ్డి గారు ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారు. హాస్టల్లో టారిఫ్లు పెంచినారు, కాస్మెటిక్ ఛార్జెస్ పెంచినారు, ఫుడ్కు మంచి క్వాలిటీ ఫుడ్ ఇస్తున్నారు, పొద్దున బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడుతున్నారు. సో ఇదంతా కూడా పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్. కాబట్టి ద ఓన్లీ థింగ్ మనం అందరి సిస్టమ్ని డెవలప్ చేసుకోవాల్సింది ఒకటి ఎడ్యుకేషన్. దాని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిందే. ఏ పరంగా చేస్తున్నారు సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ మీద? ఏ పరంగా కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకురావడం జరుగుతుంది? అదే అంటున్నామ్మా, ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడుతున్నాం పిల్లలకి. అంటే కేజీ నుంచి పీజీ వరకు కూడా పిల్లలు ఎక్కడ పోవద్దు, అందరికీ స్కూల్ విద్య అందాలనే ఉద్దేశంతో మనం పెడుతున్నాం. దానికి తోడుగా మధ్యాహ్నం భోజనంలో క్వాలిటీ పెంచడం, కాస్మెటిక్స్, అంటే హాస్టల్లో ఉన్న పిల్లలందరికీ కూడా కాస్మెటిక్స్ ఛార్జెస్ ని 50 కన్నా 5% పెంచినామమ్మ. ఇప్పుడు 100 రూపాయలు. ఇప్పుడు మీరు యూజ్ చేసిన పౌడర్ డబ్బాలే ఒకప్పుడు 30 రూపాయలకు దొరుకుతుండే, ఇప్పుడు 50 రూపాయలు అయినది. ఆ పౌడర్ డబ్బాని కూడా ఆ కాస్ట్కి మ్యాచ్ చేస్తున్నాం. సబ్బు ఉంది, సబ్బు కూడా దొరకకుండా ఒకప్పుడు తక్కువ కాస్ట్ ఉంటుంది, ఇప్పుడు ఎక్కువ కాస్ట్ అయింది. దానికి మ్యాచ్ చేసి కాస్మెటిక్స్ కూడా స్కూళ్ళల్లో పిల్లలకు, హాస్టల్లో ఉన్న పిల్లలకు, బీపీఎల్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా దక్కాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు కాస్మెటిక్స్ ఛార్జెస్ కూడా పెంచడం జరిగింది. దానికి తోడుగా ఈరోజు స్కూల్లో ఎడ్యుకేషన్, స్కూల్కు పోయిన ఫస్ట్ డే డ్రెస్లు ఇచ్చినామమ్మా, స్కూల్కి పోయిన ఫస్ట్ డే బుక్స్ ఇచ్చినామమ్మా, స్కూల్లో ఈరోజు ఫ్రీ కరెంట్ ఇచ్చినామమ్మా, ఫ్రీ వాటర్ ఇచ్చినాము, ఊడవడానికి ఒక ఆయాన్ని ఇచ్చినాము. ఈరోజు స్కూల్స్ డెవలప్ కావాలా, మన పిల్లలు చదువుకోవాలని ఒక్క కొడంగల్ కాన్స్టిట్యున్సీలో 5,000 మంది గవర్నమెంట్ స్కూల్కి పోయే పిల్లలు పెరిగిరంటే ఒక్కసారి ఆలోచన చేయండి. నేను అనేది అదే, డెవలప్మెంట్ అంటే ఏదో కాదమ్మా. డెవలప్మెంట్ అంటే నేను చెప్పులు వేసుకున్నాను, షూ వేసుకున్నంత మాత్రం డెవలప్ అయిపోయినా అనేది కాదు. ఎట్లా పిల్లలు ఎడ్యుకేట్ అవుతున్నారు అనే దాని మీద డెవలప్మెంట్ ఉంటుంది తప్ప వేరే ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఎండ్ ఆఫ్ ద డే నేనైనా మీరైనా రేపు సిస్టంలో ఆలోచించాల్సింది ఏంది, పిల్లలు ఎట్లా చదువుకుంటున్నారు. ఒక్క కోడంగల్లోనే 5,000 మంది పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో ఎక్స్ట్రా జాయిన్ అవుతారు అంటే
ఒక్కసారి ఆలోచన చెయ్యి. ఎస్, ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ సార్. ఎడ్యుకేషన్ పైన చాలా డెవలప్మెంట్ జరుగుతున్నాయని చెప్పేసి ఇప్పుడు మీ మాటల్లో విన్నాం, రేవంత్ రెడ్డి గారి మాటల్లో కూడా వినడం జరిగింది. ఇప్పుడు మన ఎమ్మెల్యేస్ అవనివ్వండి, ఎంపీస్ పిల్లలు అవనివ్వండి, కార్పొరేటర్స్ పిల్లలు అవనివ్వండి, ఎక్కడ చూసినా ప్రైవేట్ సెక్టర్లోనే ఉంటారు. వాళ్ళ పిల్లల గురించి మాట్లాడితే ఎందుకు అని అంటే స్కూల్ బాగాలేదు ఇంకేదో బాగాలేదు అని కాదు, ద ఎడ్యుకేషన్ క్వాలిటీ అంటే టీచర్స్ క్వాలిటీ. ఒక కార్పొరేటర్ పిల్లల దగ్గర ఉన్న క్వాలిటీ ఒక గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన పిల్లల దగ్గర లేకుండా పోతుంది. అది వాళ్ళ తప్పనట్లే, పిల్లలు తప్పనట్లే, వాళ్ళకి ఎడ్యుకేట్ చేసే టీచర్స్ క్వాలిటీ అంటున్నా. దానిపైన ఎట్లా కాన్సన్ట్రేట్ చేస్తుంది గవర్నమెంట్ స్కూల్లో చాలా బ్రహ్మాండమైన టీచర్స్ ఉన్నారు ఎప్పుడు కూడా. బికాజ్ నేను కూడా కాన్వెంట్ స్కూల్లో చదివినోనే కానీ, బట్ గవర్నమెంట్ స్కూల్లో బ్రహ్మాండమైన టీచర్స్ ఉన్నారమ్మా. యాక్చువల్గా ఏంటంటే ఈరోజు మనం అనుకుంటున్నాం ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళందరూ కూడా ఆ మాడ్యూల్ చేంజ్ చేసుకుంటూ వచ్చిండ్రమ్మా. ఈరోజు ఎడ్యుకేషన్ అనేది ఎవరిని సొంతం కాదు, ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ అనేది కార్పొరేట్లో ఏదైతే ఎడ్యుకేషన్ దక్కుతున్నదో ఆ ఎడ్యుకేషన్ మన పిల్లలు కూడా దక్కాలా, పేద పిల్లలు కూడా దక్కాలనే ఉద్దేశంతో ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తీసుకొని వచ్చారు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు కొడంగల్లో సైనిక్ స్కూల్ వచ్చిందమ్మా. ద ఫస్ట్ సైనిక్ స్కూల్ ఇన్ ఇండియా. అవునా, తెలంగాణలో కొడంగల్లో సైనిక్ స్కూల్ పెడుతున్నాం. అంటే ఎందుకు ఇదంతా కూడా ఎందుకంటే పిల్లలల్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద అవగాహన పెరగాల, మన ఫ్యామిలీస్లో పెరగాలనే ఉద్దేశంతో తీసుకున్న చర్యల్లో భాగంగానే ఇప్పుడు ఇంట్లో పిల్లల్ని పొద్దున్నే రాత్రి వరకు కూర్చోబెట్టలేమమ్మా. ఇప్పుడు హాస్టల్లో వేస్తున్న పిల్లలు చాలా బాగా పర్సంటేజ్ వస్తుంది. మీరు కంపేర్ చేసుకో. అంటే ఇప్పుడు హాస్టల్లో చదువుతున్న పిల్లలు, గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలు కూడా ఖచ్చితంగా ఎడ్యుకేషన్లో వాళ్ళు ఎంత ముందడుగు చేస్తున్నారంటే ఒకసారి పాస్ట్ రిజల్ట్స్ కంపేర్ చేస్తుంటే అర్థమవుతుంది మనకు. సార్, జూబ్లీ హిల్స్ చూసుకుంటే రీసెంట్గా ఆఫ్టర్ బై ఎలక్షన్స్ కాంగ్రెస్ వన్, దాని మీద మీ ఒపీనియన్ వై? మళ్ళీ అంటే ఇంతకు ముందు కాంగ్రెస్ విన్ అయిన తర్వాత చూసుకుంటే హైడ్రా వల్లనో ఇంకేదో కారణాల వల్ల కొంచెం నెగిటివిటీ చూసాం సోషల్ మీడియాలో ఎక్కువ కాంగ్రెస్ పైన. ఆఫ్టర్ దట్ ఆల్సో కాంగ్రెస్ వన్. ఎట్లా మీ ఒపీనియన్ ఏంటి? ఎట్లా గెలిచింది అనుకుంటున్నారు? స్లోగా పీపుల్ గట్ రియలైజ్డ్. సోషల్ మీడియాలో అయితే ఫేక్ ప్రచారం జరిగిందో కాంగ్రెస్ ప్రభుత్వం పైన, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పైన, డెవలప్మెంట్ ఆఫ్ హైదరాబాద్ పైన, ఇవన్నిటిపైన, హైడ్రా నెగిటివ్గా చూపడం వల్ల, మూసీని నెగిటివ్గా చూపించడం వల్ల, ఇవన్నిటి మీద ఏదైతే నెగిటివ్ ప్రచారం జరిగిందో స్లోలీ పీపుల్ గోట్ రియలైజ్డ్. హైడ్రా ఎంత అవసరం అనేది స్లోగా పీపుల్కి అర్థమైంది. మూసీ ఎంత అవసరం అనేది, సబర్మతి రివర్ని మనం ఒకసారి వీడియోలో చూసిన తర్వాత గుజరాత్లో ఉన్న సబర్మతి రివర్ మన దగ్గర కూడా ఉంటే తప్పేంది అనే ఉద్దేశంతో పబ్లిక్ గాట్ రియలైజ్డ్. ఎట్ ద సేమ్ టైం ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈరోజు రాజ్భవన్ రోడ్లో, ఒకప్పుడు రాజ్భవన్ రోడ్లో కానీ ఖైరతాబాద్లో కానీ ఈనార్ ఆఫీస్ దగ్గర కానీ మనం పోవాలంటే గంటల తరబడి అయ్యేది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు సర్కార్ వచ్చిన తర్వాత జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో అక్కడ వాటర్ స్టాగ్నెంట్ పాయింట్ క్లియర్ చేసి ఎవ్వరికి ఇబ్బంది కాకుండా, ట్రాఫిక్ని స్లో డౌన్ కాకుండా చర్యలు తీసుకున్నాం. ఇవన్నీ కూడా పబ్లిక్ గమనించిండ్రు. స్లోలీ దే చేంజ్ దేర్ మైండ్. ఆ మైండ్ చేంజ్ చేసుకోవడం వల్ల జూబ్లీ హిల్స్లో ఎస్ ఈరోజు ప్రభుత్వం ఉంది, ప్రభుత్వంతోనే పని అవుతుంది, బర్రెకు గడ్డేసి దున్నపోతుకు పాలు పెడితే రావు అనే ఉద్దేశంతో ఈరోజు బర్రెకే గడ్డేసిరు, బర్రెకే పాలు పెడతారు. ఖచ్చితంగా మా బాధ్యత ఉంది కాంగ్రెస్ పార్టీగా ఈ రాష్ట్రాన్ని, ఖచ్చితంగా హైదరాబాద్ని మంచి చూసుకోవాల్సిన బాధ్యత అతి ముఖ్యంగా ఉంది. మొన్న ఎలక్షన్ నిరూపించింది. సార్, జిహెచ్ఎంసీలో చూసుకుంటే ఇప్పుడు మనకున్న కార్పొరేటర్స్ లిస్ట్ చూసుకుంటే ఎంఐఎం నుంచి మెజారిటీ, బీఆర్ఎస్ నుంచి కొంచెము, బీజేపీ నుంచి కొంతమంది కార్పొరేటర్స్ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి వచ్చేసరికి మీరు అన్నట్టు ముగ్గురు ఉండడం ఎస్. ఇప్పుడు మళ్ళీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి. వాట్ ఈస్ ద మెజారిటీ? కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వస్తుంది? నేను ఖచ్చితంగా చెప్తా చూడమ్మా. అప్పట్లో 10 సంవత్సరాలు మా గవర్నమెంట్ లేదు, 5 సంవత్సరాలు గవర్నమెంట్ లేదు. అప్పట్లో పబ్లిక్లో కూడా రూలింగ్ పార్టీ ఉంది. వాళ్ళకు ఓట్లు వేస్తేనే డెవలప్మెంట్ అవుతున్న ఉద్దేశంతో కామన్గా పబ్లిక్లో ఒక మైండ్ సెట్ ఉంటుంది. అంటే రూలింగ్ పార్టీ ఉంటే ఓటు వేస్తే వాళ్ళే గవర్నమెంట్లో ఉన్నారు, వాళ్ళ ముఖ్యమంత్రి ఉన్నాడు, వాళ్ళ మంత్రి ఉన్నాడు, వాళ్ళే ఉన్నారు కాబట్టి పని చేస్తారనే ఉద్దేశంతో ఏమైందంటే రూలింగ్ పార్టీకి ఓట్లు వేస్తారు. సో ఆ కాన్సెప్ట్ అనేదే కాకుండా బేసికల్గా ఏమవుతుందంటే ఈ రోజున్న సిస్టంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మా మినిస్టర్స్ నాయకత్వాన్ని అందరూ కూడా ఆలోచిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ హైదరాబాద్లో కార్పొరేటర్స్ అనేటోళ్ళు ఖచ్చితంగా హైదరాబాద్లో గెలుస్తాము, మేయర్ సీట్ కైవసం చేసుకుంటాం. ఎస్ సార్. సార్, నాకు ఒక చిన్న డౌట్, పీపుల్ ఎవరిని అంటే పార్టీని చూసి ఓటేస్తారా లేదా? లోకల్ బాడీస్ లో వచ్చే వరకు ఏమవుతుందంటమ్మా, జనరల్ గా క్యాండిడేచర్ కూడా ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైం ఈ అంటే హైదరాబాద్ మైండ్ సెట్ ఎట్లుంటుంది అంటే మైగ్రేటెడ్ మైండ్ సెట్. కోర్ హైదరాబాద్ లో వేరు,
అవుటర్ హైదరాబాద్ లో వేరు, అంతా విలేజెస్ నుంచి మైగ్రేట్ అయ్యి వచ్చిండ్రు. వాళ్ళందరూ కూడా పాలిటిక్స్ మీద బాగా అవగాహన ఉంటుంది. వీళ్ళందరూ ఏమనుకుంటారు, రూలింగ్ పార్టీ ఉంది కదా, వేరే పార్టీకి వేస్తే ఓట్లు ఎట్లా వస్తాయి, డెవలప్మెంట్ ఎట్లా చేస్తారు, రూలింగ్ పార్టీ ఉంది కాబట్టి ఖచ్చితంగా రూలింగ్ పార్టీకి వేస్తేనే మనకు 4 రోడ్లు పడతాయి, 4 స్ట్రీట్ లైట్లు పెడతారు, ఒక కమ్యూనిటీ హాల్ వస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకు పోతుంటారు. ఓకే, వాట్ యు వాంటెడ్ టు సే లాస్ట్లీ, యువర్ ఎలక్షన్స్ ఆర్ కమింగ్, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక్కటే అమ్మా నేను చెప్పేది, యూత్ అంతా బయటికి రావాలా. ఓటింగ్ పర్సంటేజ్ మొన్న చూడండి జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ అయితే 48% ఓటింగ్ పర్సంటేజ్ లేదమ్మా. వేర్ ఈజ్ డెమోక్రసీ చెప్పండి? 48% ఓటింగ్ లేదు. అందరు అంటారు, సరే నా మీద కూడా కొన్ని వీడియోస్ వచ్చినాయి, అందరు అంటుంటారు అసలు పబ్లిక్ ఓటింగ్కి రాకపోతే ఎక్కడి నుంచి వస్తుందమ్మా డెమోక్రసీ చెప్పు? 100 మంది ఉన్న కాడ 48 మంది కూడా ఓటు వేయకపోతే మరి ఎప్పుడు వేస్తారు ఇంకా ఓటు? మీరు ఏ రోజు ఓటేద్దాం అనుకుంటున్నారు? ఎప్పుడు ఓటేద్దాం అనుకుంటున్నారు? ఎవరికి వేద్దాం అనుకుంటారు? అయ్యండి అయ్యా, కనీసం ఓటుకైతే రావాలి కదా. ఎవరు ఓటుకు రాకుండా ఇంట్లో కూర్చొని వాడు వేస్ట్ వీడు వేస్ట్ చాలా ఈజీగా మాట్లాడతారు పబ్లిక్. అది కాదు, వచ్చి వెయ్యి, వచ్చి అడుగు. ఈరోజు నువ్వు రోడ్డు మీద వచ్చి వదలాల్సిన అవసరం లేదు అడగాలంటే. ఈరోజు వాట్సాప్లు ఉన్నాయి, ఫేస్బుక్లు ఉన్నాయి, సోషల్ మీడియా ఉంది. ఇఫ్ యూ హ్యావ్ ఏ కెమెరా యూ కెన్ ఆస్క్ ఎవ్రీథింగ్. If you have a camera, you can ask everything in Hyderabad. Hyderabad, you can ask the world what you want actually.